హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. యాక్చువల్లీ ఈరోజు వీడియో నేను స్టాక్ మార్కెట్ అంతా బాగా ఫాలో అయింది కదా, దీనిలో మంచి అండర్ వాల్యూ స్టాక్స్ ఏమైనా తీసుకొద్దాం మీకోసం అని చెప్పి వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. నేను స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే మార్కెట్లో చాలా స్టాక్స్ బాగా ఫాలో అయ్యాయి అనమాట. చెప్పాలంటే ఆల్మోస్ట్ మంచి అంత మొత్తం చెప్పాలంటే మంచి జోన్లోకి వచ్చాయి. అన్ని స్టాక్స్ కూడా మంచి జోన్లోకి వచ్చాయి. నాకు ఇప్పుడు నైట్ చెప్పాలంటే మిడ్ నైట్ అనమాట. ఇప్పుడు చెప్పాలంటే అరౌండ్ 3 AM అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఫ్రైడే మార్కెట్ తర్వాత చాలా స్టాక్స్ ఫాలో అయ్యాయి. చెప్పాలంటే మనకు ఓరియానా నాకు హైయెస్ట్ హోల్డ్ చేస్తున్నాను కదా, ఆ స్టాక్ 8-9% అయితే ఫాలో అయింది. నిజంగా చెప్పాలంటే మార్కెట్లో భయం వేస్తుంది, ఆ స్థితిలో ఉంది సెల్లింగ్ అయితే. కొన్ని స్టాక్స్ మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో హై వాల్యూ ఉన్న హై పిఈ ఉన్న స్టాక్స్ అవి కొన్ని బాగా సెల్లింగ్ అయితే జరుగుతున్నాయి. సిచ్యువేషన్స్ అయితే బాలేదు. చాలా భయం అయితే ఉంది మార్కెట్లో, ఫియర్ అయితే ఉంది. డెఫినెట్గా ఎవరు భయపడకుండా ఉండరు. ఆ స్టేజ్లో అంత ఫాల్ అయితే అయిందనమాట. అంటే ఇది మరీ భయంకరమైన ఫాల్ అయితే కాదు చెప్పాలంటే. ఇవి మార్కెట్లో క్వైట్ కామన్, ఇవి జరుగుతుంటాయి. అండ్ కొత్త ఇన్వెస్టర్సే కాదు, అండ్ చాలా లాంగ్ టైంలో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా డెఫినెట్గా భయపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో సైజెస్ పెరుగుతుంటాయి కాబట్టి లాసెస్ కూడా అంతే పడుతుంటాయి ఇలాంటి టైమ్స్లో. ఇవన్నీ మనకి లెర్నింగ్స్ చెప్పాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫాల్లో మనకు తెలిసింది ఏంటంటే, ఎలక్షన్స్ ఇయర్స్ ముందు గవర్నమెంట్ స్పెండింగ్ అయితే బాగా పెంచుతుంది, రైట్? మనం అబ్జర్వ్ చేసాము. ఎలక్షన్స్ ఇయర్స్ ముందు మనకి గవర్నమెంట్ స్పెండింగ్ పెంచింది, అండ్ ఆ టైంలో బాగా పెరిగింది స్టాక్ మార్కెట్ కూడా. అండ్ జీడిపి గ్రోత్ రేట్ అన్నీ బాగా పెరుగుతాయి కదా. అండ్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఇమీడియట్ ఇయర్ మనకి వెంటనే క్యాపెక్స్ ఎక్కువ పెట్టట్లేదు గవర్నమెంట్, రైట్? కాబట్టి మనకి ఇమీడియట్గా ప్రాజెక్ట్స్ జరగవు, కొంచెం జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఇది మన లెర్నింగ్ చెప్పాలంటే. నెక్స్ట్ 5 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఎవ్రీ టైం ఇలాగే ఉండకపోవచ్చు, కానీ దగ్గర ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు స్పెండింగ్ అయితే బాగా పెడుతుంది. వాళ్ళ డెవలప్మెంట్ చూపించాలి కదా, వాళ్ళ గవర్నమెంట్ డెవలప్మెంట్, కాబట్టి మ్యాక్సిమం జరుగుతుంది అని అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు లెర్నింగ్స్ అనమాట. నేను వన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను, మెయిన్గా మన సబ్స్క్రైబర్స్కి. మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ ఏదో కొంచెం సంపాదించడానికి కాదు, ఏదో 1 రూపీ 2 రూపీస్ సంపాదించడానికి కాదు. వీ కేమ్ ఫర్ అ హ్యూజ్, మనం ఇక్కడ బాగా సంపాదించడానికి అయితే వచ్చాం. లాంగ్ టర్మ్లో మనకి బాగా సంపాదించడానికి వచ్చామని చెప్పాలంటే. ఇవన్నీ చాలా చిన్న చిన్న పెయిన్స్. ఇవన్నీ మనకి ఇలాంటి పెయిన్స్ తట్టుకోగలిగితేనే మనకి ఫ్యూచర్లో మనకి పెద్ద హ్యూజ్ రిటర్న్స్ అయితే మనం సంపాదించగలం. మనకి తెలిసిందే, మార్కెట్ మన హిస్టరీలో మనం చూస్తే ఇవన్నీ చాలా చిన్న చిన్న ఫాల్స్ చెప్పాలంటే. అంటే మెయిన్గా ఎవరైనా క్యాష్ లేకుండా ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి బాధ అయితే వస్తుంటుంది డెఫినెట్గా. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేదు కదా అని చెప్పి డెఫినెట్గా బాధ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ అ పెయిన్ చెప్పాలంటే. ఈ టైంలో మనీ లేకపోవడం పెయినే, కానీ పర్లేదు, స్టే ఇన్వెస్టెడ్. మీరు మెయిన్గా సెల్లింగ్ చేయకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటుంటారు, నేను కరెక్ట్ టైంలో నేను సెల్ చేసి హోల్డ్ చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను చెప్పాలంటే. అది క్వైట్ కామన్. అది అంత ఈజీ కాదు టైం చేయడము. నేను ముందు ఒకసారి టైం చేయడానికి ట్రై చేసి నేను మిస్ చేశాను అనమాట పాస్ట్లో, నేను చెప్పాలంటే. అండ్ అందుకని ఈసారి కూడా నేను టైం అనుకోలేదు, హోల్డ్ చేసి ఉన్నాను అనమాట. సో నా పోర్ట్ఫోలియో కూడా చాలా పడింది చెప్పాలంటే. డ్రాస్టిక్ ఫాల్ బాగా పడింది. మంచి రీజనబుల్ జోన్కి అయితే వచ్చింది. నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అన్ని స్టాక్స్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి స్మాల్ క్యాప్ 250 PE చూస్తే ఇంకా ఎలివేటెడ్గా ఉంది. 31 PE అయితే ఉంది, రైట్? అంటే ఇంకా స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఎలివేటెడ్గా ఉంది, కానీ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే మాత్రం స్టాక్స్ చాలా ఫాలో అయ్యాయి అనమాట. మనకి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో ఏమైందంటే చాలా స్టాక్స్ రీరేటింగ్ జరిగాయి అనమాట. రీరేటింగ్ జరిగి కొన్ని 20 PEవి 50-60 PE అలాగైపోయి కొన్ని బాగా రీరేటింగ్ జరిగాయి. కొన్ని డిఫెన్స్లో కానీ రైల్వేస్ కానీ ఇలాంటివి బాగా జరగడంతో మనకి పీఈస్ బాగా హైలో వచ్చాయి. అవన్నీ ఇప్పుడు కూల్ అవుతున్నాయి. ఇప్పుడు మన సోలార్ సెక్టర్ స్టాక్స్ అన్నీ బాగా పడ్డాయి. ఇప్పుడు మనకు ఓరియానా పవర్ చూస్తే 35 PEతో అయితే ఉంది. మనకు తెలిసిందే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అది. అంటే ఇప్పుడు చెప్పాలంటే అంటే ఈపీసీ కంపెనీకి ఎందుకు అంత వాల్యుయేషన్స్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట, రైట్? అది ఈపీసీ కంపెనీకి 20 PE ఉండొచ్చు, బిలో దట్ ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది కరెక్టే. ఈపీసీ కంపెనీస్కి మనకి అంతే వాల్యుయేషన్స్ కావాలి, అరౌండ్ 15-20 PE కావాలి చెప్పాలంటే. కానీ వాళ్ళ గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, వాళ్ళు మన ఓరియానా పవర్ అంతా మోర్ దెన్ 100%తో గ్రో అవుతున్నారు వాళ్ళు, రైట్? వాళ్ళకు ఉండే ప్రాజెక్ట్స్ కూడా మనకి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కాబట్టి
ఒకవేళ ఇప్పుడు పడినా కూడా నాకైతే చాలా వరకు 100% షూర్ చెప్పాలంటే 100 అంటే ఏదైనా జరగచ్చు ఏదైనా కంపెనీలో చెప్పలేం కానీ ప్రెజెంట్ వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు ఓన్లీ సోలారే కాదు కదా, వాళ్ళు ఇంకా వేరే వాటి మీద డైవర్సిఫై ఉన్నారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేశారో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇన్వెస్ట్ చేస్తే భయపడుతుంటారు కాబట్టి దానికి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఓరియానా పవర్ స్టాక్ ఫాలో అయినా కూడా నేను 20% లాస్లో ఉన్నాను నాకు తెలిసి. అండ్ ఇప్పుడు ఇంకా యావరేజ్ చేయట్లేదు, ఇంకా ఫాలో అవుతే యావరేజ్ చేస్తాను. నాకు ఓవర్ లాంగ్ పీరియడ్ డెఫినెట్గా స్టాక్ పైన పెద్ద భయం అయితే లేదు. అలా గ్రోత్ ఉంది కాబట్టి సూపర్. నాకు ఫాలో అయినా కూడా నాకైతే భయం అయితే లేదు. అండ్ ఈ స్టాక్ అనే కాదు, ఎవరు కూడా ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే స్టాక్స్ బాగా ఫాలో అయ్యాయి. ఇది ఒక్క స్టాక్ అనే కాదు, చాలా స్టాక్స్ ఫాలో అయ్యాయి చెప్పాలంటే. కాబట్టి మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, మీరు లాస్లో ఉన్నా కూడా అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, ఫ్యూచర్లో ఇప్పుడు గ్రోత్ ఉంటుందా, వీటి గురించి ఆలోచించిన తర్వాత పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి మీరు పెద్దగా అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్టే ఇన్వెస్టెడ్. మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. చెప్పాలంటే మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. నేను కూడా ఇన్వెస్ట్ చేయడానికి స్టార్ట్ అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను అన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత మంచి జోన్స్కి వచ్చాయి. చాలా అంటే అండర్ వాల్యూ అని చెప్పను, మంచి జోన్స్కి అయితే వచ్చాయి డెఫినెట్గా. అన్ని స్టాక్స్ అన్నీ ముందు లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నీ మంచి జోన్కి వచ్చాయన్నమాట కొద్ది రోజులు బ్యాక్. ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్ కూడా మనం చూసినా మనకి పీఈ ఎలివేటెడ్గా ఉన్నా 31 పీఈ ఎలివేటెడ్గా ఉన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్గా మనకి చూస్తే మంచి జోన్కి అయితే వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ అయితే ఫాలో అయ్యాయి అనమాట. స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు, అన్ని స్టాక్స్ చాలా ఫాలో అయ్యాయి, మంచి రీజనబుల్ జోన్కి వచ్చింది. కాబట్టి నాకు టైం అయితే వచ్చింది అనిపిస్తుంది. ఈ టైంలో నేను యూఎస్ స్టాక్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి అక్కడ సెల్ చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాను నేను. అండ్ చూడాలి, నిన్న నైట్ నేను అలా సెల్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. ఇంకా నెక్స్ట్ మండే నైట్ కానీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను, నెక్స్ట్ ఈ వీక్లో ట్రై చేస్తాను. మనకి తెలిసిందే, మనకి ఫెడ్ మీటింగ్ మనకి 29th అయితే ఉండబోతుంది కదా యూఎస్లో. అక్కడ మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరు అని టాక్ కొద్ది రోజులు బ్యాక్ అయితే నడిచింది, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయరు అని చెప్పి. నిన్న ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు డెవోస్లో అక్కడ చెప్పారు, ఫెడ్ని ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయమని అడుగుతారు అని చెప్పి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఆయన కూడా అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించాలని చూస్తున్నారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే, ఐ విల్ డిమాండ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ డ్రాప్ ఇమీడియట్లీ అండ్ లైక్ వైజ్ దే షుడ్ బీ డ్రాపింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళ కంట్రీయే కాదు, అన్ని కంట్రీస్లో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి అని చెప్పి కోరుకుంటున్నా అన్నట్లు ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఎస్, డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గచ్చు, అంటే ఇమీడియట్గా కాకపోయినా మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే మనకి క్లియర్గా కనబడుతుంది. ఇట్ ఈస్ అ పాజిటివ్ చెప్పాలంటే. మనకి యూఎస్ కూడా మంచి పీక్లో ఉంది కదా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. అన్ని స్టాక్స్ మంచి హైలో ఉన్నాయి కాబట్టి నేను అక్కడ సెల్ చేసి నేను ఇండియాలో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నేను స్టాక్ మార్కెట్లో మెయిన్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి మెయిన్ మోటివేషన్ అయితే కావాలన్నమాట. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సంపాదించలేనంత అమౌంట్ అయితే మన స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చు, రైట్? అది ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను. అండ్ మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 yearకి ఒక 12 lakhs వచ్చింది అనుకోండి. 12 lakhs ఇంటూ 20 years, మీరు 20 years కూడా మీరు వర్క్ చేసి సంపాదించారు. 1 lakh యావరేజ్గా వేసుకున్నాను నేను. 1 lakh సంపాదించారు అనుకుంటే మనకి లైఫ్ టైంలో మీరు సంపాదించేది 2 crores 40 lakhs అయితే వస్తుందన్నమాట, రైట్? మీరు డేలో ఒక 10 hours అయినా మినిమం స్పెండ్ చేస్తారు కదా, ఇంత రోజంతా స్పెండ్ చేసి మీరు సంపాదించేది 2 crores 40 lakhs, రైట్? మీరు ఈ 20 yearsకి. అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఒక మంత్లీ 12,000 rupees ఇన్వెస్ట్ చేశారనుకోండి, 12,000 rupees మరి మినిమమే చెప్తున్నాను నేను, 12,000 rupees అండ్ 18% CAGRతో ఇచ్చాను నేను, మరీ ఎక్కువ ఇవ్వలేదు. 18% ఈజ్ అ రీజనబుల్, రైట్? మనలాంటి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్కి 18% ఈజ్ అ రీజనబుల్గా ఇచ్చాను. ఒకవేళ 20 years మనకి చేస్తే మనకి వచ్చేది ఎంత, 2 crores 52 lakhs సంథింగ్ అయితే వస్తుందన్నమాట. మోర్ దాన్ దట్ మనకి చెప్పాలంటే మోర్ దాన్ దట్ అయితే వస్తుంది. ఈ 20 years మీరు అంత కష్టపడి అంత వర్క్ చేసినా వచ్చేది మీకు దానికన్నా మీరు మ్యూచువల్ ఫండ్స్లో జస్ట్ SIP 12,000 ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి దానికన్నా ఎక్కువైతే వస్తుంది, రైట్? మీరు అంటే ఒకటి చెప్తున్నాను, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా అంటే బిజినెస్ ఎక్సెప్షనల్ కానీ మెయిన్గా జాబ్ గురించి చెప్తాను. జాబ్లో ఎంత కష్టపడి ఎంత హైక్లతో ఎంత వెళ్ళినా కూడా మీరు సంపాదించలేనంత అమౌంట్ అయితే స్టాక్ మార్కెట్లో కూర్చొని ఇన్వెస్ట్ చేస్తూ సంపాదించవచ్చు. వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అనేది పైకి వెళ్తూనే ఉంటుంది, అది ఆగదు. ఎంత పడితే అంత పెరుగుతుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి జస్ట్ మైండ్లో.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పీరియడ్లో సేమ్ అమౌంట్ మీరు కొంచెం ఒక 2% ఎక్స్ట్రా సంపాదించారనుకోండి, 18% కాకుండా 20% సంపాదించారనుకుందాం, రైట్? 20% వస్తే మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది తెలిసే అమౌంట్ మనకి 3,50,00,000 అయితే వస్తుంది. ముందు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 18%కి 2,50,00,000 సంథింగ్ 54,00,000. ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1 crore డిఫరెన్స్ అయితే వచ్చింది. జస్ట్ 2%కి మనకు వచ్చే డిఫరెన్స్ 1 crore అయితే డిఫరెన్స్ అయితే వచ్చింది. అది కూడా మీకు ఎంత వేసాను నేను ఎస్ఐపి 12,000 వేసాను అనమాట, రైట్? మినిమం వేసాను నేను. కొంతమందికి ఇంకా 40,000-50,000 కూడా ఎస్ఐపి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. జస్ట్ మీరు 1-2% అనుకుంటారు, అది లాంగ్ టర్మ్లో మనం చూస్తే ఆ డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం అగ్రెసివ్గా హయ్యర్ దాంతో వెళ్ళాలి. అండ్ కొంతమంది అంటుంటారు అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే రిస్కీ కదా మనకి అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. నాకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో మీరు మెయిన్గా చెప్తున్నది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు అంత రిస్క్ అయితే ఉండదు. ఎస్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అంత పడుతూ ఉంటాయి అన్నమాట. రెండు మూవ్స్ ఎక్కువే ఉంటాయి, ఎంత పెరుగుతాయో అంత పడుతూ ఉంటాయి. కాబట్టి అట్ లాస్ట్ మనకు రిటర్న్స్ కూడా ఎక్కువ వేస్తాయి అనమాట. మనకి కంపెనీస్ గ్రోత్ కూడా అలాగే ఉంటాయి, వాళ్ళ కంపెనీస్లో గ్రోత్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి అండ్ మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నప్పుడు ఫండ్ మేనేజర్స్ వాళ్ళకి బాగా తెలుసు కదా, వాళ్ళు మంచి స్టాక్సే చూసి పెడతారు మ్యాక్సిమం. మనం హిస్టరీలో కూడా చూడొచ్చు, వాళ్ళ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ వచ్చిన రిటర్న్స్ డీసెంట్గా రిటర్న్స్ అయితే ఇచ్చారు. కాబట్టి మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియా గ్రోత్ స్టోరీ మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఉన్నాయి. అన్నీ అంటే గ్రోత్ ఉన్న సెక్టర్స్ అన్నీ, డేటా సెంటర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పెద్దగా అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే నాకైతే కనబడట్లేదు. అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మొత్తం అన్ని స్మాల్ క్యాప్ స్టాక్సే ఉండవు, మంచి మంచి మిడ్ క్యాప్స్ స్మాల్ అండ్ లార్జ్ క్యాప్స్ కూడా యాడ్ చేసి ఉంటారు అనమాట. హైయెస్ట్ వెయిటేజ్ మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి ఎక్కువ ఉంటాయి. మెయిన్గా ఎవరైనా భయపడుతున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈజ్ నాట్ ఏ రిస్కీ, అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్గా అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరూ ఎక్కువ హ్యూజ్ అమౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి ట్రై చేయండి. అంటే మెయిన్గా మార్కెట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే, స్టాక్స్ని డైరెక్ట్గా మీరు అంటే టైం స్పెండ్ చేయలేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ అమౌంట్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ స్టార్టింగ్లో మీరు కొంచెం అమౌంట్స్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక స్కిల్ కానీ వచ్చిందనుకోండి, మనకి మల్టీ బ్యాగర్స్ని ఫైండ్ చేసి మనం ఫైండ్ చేయగలిగితే దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు చెప్పాలంటే. కానీ కొంచెం టైం పడుతుంది దీనిలో. కొన్ని స్టాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 స్టాక్స్లో అట్లీస్ట్ 1 స్టాక్ పోయే ఛాన్స్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ మనకు స్ట్రక్ అయిపోవచ్చు. ఒక 9 స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేసి 9లో 2-3 మల్టీ బ్యాగర్స్ అవ్వచ్చు. కాబట్టి దీనిలో కూడా మనం డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్టింగ్లో కూడా స్మాల్ అమౌంట్స్తో ట్రై చేయండి. ఓవర్ అ పీరియడ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకి మీరు మీ దాన్ని బట్టి మీరు ప్లే చేయొచ్చు. కానీ మనం పెట్టే టైం వేరే దానిపైన ఏదైనా వర్క్ పైన కన్నా స్టాక్ మార్కెట్ మీద పెట్టిన టైంలో ఎక్కువ సంపాదించవచ్చు చెప్పాలంటే. వన్ థింగ్ లాస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, మనం వచ్చింది కోట్లు సంపాదించడానికి వచ్చాము. ఒక లాంగ్ పీరియడ్ అట్లీస్ట్ 20-30 ఇయర్స్ మనం రిటైర్మెంట్ అయిపోయి బుస్లు అయిపోయి అంతవరకు మనం డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా అప్పటికి ₹1,00,00,000 అంటే పెద్ద వాల్యూ అయితే ఉండదు, మనకి కోట్లు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొంచెం డ్రౌజీగా ఉంది. అండ్ మళ్ళీ మండే మాట్లాడుకుందాం. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేశాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి యాడ్ అవ్వచ్చు. మనకి మంచి అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్ అయితే అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.